పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చూసుకుంటే అక్కడ పరలోక రాజ్యం గురించిన ఒక పోలిక ఉంది. అది యేసుక్రీస్తు వారు ఉపమానంగా మాట్లాడుతూ ఆయన పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉందంటే తన కుమారునికి పెండ్లి విందు సిద్ధము చేసిన ఒక రాజును పోలి ఉంది అని మొదలు పెడతారు. అక్కడ మొదటి 2 వచనాల్లో తన కుమారునికి పెండ్లి విందు సిద్ధము చేసిన రాజు, ఆ రాజు యొక్క మనస్థితి ఎలా ఉంటుందో పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఆయన ఆ పెండ్లి విందుకి అనేక మందిని ఆహ్వానిస్తారని ఉంటుంది. ఆహ్వానించినప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది కాబట్టి ఏర్పరచబడిన వాళ్ళని పిలవబడిన వారిని పెండ్లి విందుకు రప్పించుటకై తన దాసులను పంపెను అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయినాయి, ఇంకా అంతా సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని పిలుచుకురావడానికి, వాళ్ళని ఇక్కడికి రప్పించడానికి తన దగ్గర ఉన్న దాసుల్ని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రానోళ్ళకపోయిది అని ఉంటుంది. అక్కడ రానోళ్ళకపోయారంటే ఆయన ఏం చేస్తారు అంటే రావడానికి ఒప్పుకోలేదు వాళ్ళు. తర్వాత ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే పెండ్లి విందు సిద్ధంగా ఉంది అని చెప్పి వేరే దాసులను పంపిస్తారు. ఏమని చెప్తారంటే ఈ విందులో ఎద్దులను, కొవ్విన పశువులను వధించి సిద్ధముగా ఉన్న విందుకి మీరు రండి అని వేరే దాసులను, ఇందాక పంపించిన దాసులు కాకుండా వేరే దాసులను పంపిస్తే వాళ్ళల్లో కొంతమంది లక్ష్యము చేయలేదంట. అంటే దాని గురించి ఏం పెద్ద ఆలోచించకుండా ఒకడేమో పొలానికి వెళ్ళిపోయాడు, కొంతమంది ఏమో వర్తకానికి వెళ్ళిపోయారు ఉంటుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కోపముతో వాళ్ళని అవమానపరిచి చంపిరి అని ఉంటుంది. అంటే ఆ రాజుగారు పంపించినటువంటి ఆ దాసుల్ని వీళ్ళు అవమానపరిచి చంపారంట. అప్పుడు ఆ దాసుల్ని చంపటాన్ని బట్టి ఆ రాజుగారు ఏం చేస్తారంటే తన దండ్లతో ఆ యొక్క పట్టణం మీదకి వచ్చి వాళ్ళందరినీ సంహరించి పట్టణాన్ని కాల్చివేస్తారు. ఎవరైతే తన దాసుల్ని అవమానపరిచి చంపారో ఆయన, ఆ రాజుగారు పగ తీర్చుకోవడానికి ఆ యొక్క పట్టణం మీద దాడి చేసి వాళ్ళని చంపి పట్టణం మొత్తం తగలబెట్టించారు. అక్కడ అంత వివరంగా ఎందుకు చెప్తున్నారంటే ఆ రాజు యొక్క మనస్థితి ఎలా ఉందో మనం గ్రహించుకోవాలి. ఆయన పిలిచిన వారు మొట్టమొదట కొంతమంది రానలేకపోయారు, రెండోసారి మళ్ళీ పిలిచినప్పుడు కొంతమంది వర్తకానికి వెళ్ళిపోయారు, కొంతమంది పొలం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ మిగతా వారు ఏం చేశారంటే తను పంపించిన దాసుల్ని కొట్టి అవమానపరిచి చంపారని ఉంటుంది. అందుకనే రాజుగారు ఇప్పటికి 2 సార్లు అయిపోయింది, పైగా తన దాసుల్ని చంపారు కాబట్టి ఆయన కూడా పగ తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే తన దాసులతో పెండ్లి విందు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు ఎవ్వరు కూడా పాత్రులు కారు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అక్కడ పిలువబడిన వారు ఎవ్వరు కూడా విందులు స్వీకరించడానికి పాత్రులు కారంట వాళ్ళు. కాబట్టి మీరు వెళ్ళి రాజమార్గములలో ఉన్న వారందరినీ తీసుకుని రండి అంటారు. రాజమార్గములలో ఎవరుంటారు? మార్గాలలో ఉన్నవారు కొంతమంది పేదవారై ఉంటారు, కొంతమంది అవి ఇవి అమ్ముకునేవారై ఉంటారు, లేదంటే ఇందాక రాజుగారు పిలిచినంత స్టేటస్ అంత గొప్పవారు కానివారే ఉంటారు మార్గాలలో. అంటే అటు ఇటు తిరిగేవారు కానీ, ఏదో ఒకటి అమ్ముకునే వెండర్స్ కానీ, అలాంటి వాళ్ళే ఉంటారు మార్గాలలో. ఆ మార్గాలలో ఉన్న వారిని తీసుకురండి అని చెప్తారు రాజుగారు. అప్పుడు ఆ దాసులు వెళ్ళి మంచి వారినేమి చెడ్డవారినేమి అని ఉంటుంది. అంటే వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళందరినీ చాలా మందిని పోగు చేసుకుని వచ్చేసరికి వాళ్ళందరితో ఆ విందుశాల, ఆ పెండ్లిశాల నిండిపోయింది. వాళ్ళు పోగు చేసుకున్న మనుషులు ఎవ్వరు కూడా రాజుగారు ఇన్వైట్ చేసిన వాళ్ళు కాదు. కానీ మొదట ఎవరికైతే ఇన్విటేషన్ పంపించారో వాళ్ళెవ్వరూ కూడా ఆయన ఆహ్వానాన్ని లెక్క చేయలేదు. పైగా వచ్చిన దాసులను అవమానపరిచి కొట్టి చంపారు. కాబట్టి ఆ ఇన్విటేషన్ కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన నేను పిలిచిన వాళ్ళెవ్వరూ ఈ విందు స్వీకరించడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి రాజమార్గాల్లో ఉన్న వాళ్ళని పోగు చేసుకురమ్మంటే వీళ్ళేం చేశారంటే అందరినీ, మంచి వాళ్ళనేంటి చెడ్డవాళ్ళనేంటి చాలా మందిని పోగు చేసుకుని వచ్చేసరికి ఆ పెళ్లిశాల అంతా కూడా నిండిపోయినప్పుడు ఆ రాజుగారు వచ్చిన వారిని చూడడానికి ఆ విందుశాలకు వస్తారు. వచ్చిన వారిని ఆయన చూడటానికి విందుశాలకు వచ్చి అందరినీ పరికించి చూస్తూ ఒక అతని దగ్గర ఆగి, స్నేహితుడా నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా విందుశాలకు ఎలా వచ్చావు అని అడుగుతారు. అంటే అప్పటిదాకా మనకి పెళ్లికి వచ్చిన వాళ్ళు ఒక ప్రత్యేకమైన వస్త్రం వేసుకురావాలా ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది.
అంటే అక్కడ యూదుల ఆచారాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఈ డైలీ డివోషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు యూదుల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఆచారాల గురించి అంతా చదివినప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. అదేంటంటే స్త్రీలైతే మోకాళ్ళ కిందకి వాళ్ళు వేసుకునే స్కర్ట్స్ కానీ ఏమైనా ఉండాలి. అదేవిధంగా పురుషులైతే వారి చక్కటి సూట్స్ కానీ అంత మొత్తం కవర్డ్గా వాళ్ళు ఉండాలి. వాళ్ళ స్త్రీలలో చాలా మంది అందరూ కూడా ముసుగేసుకుని ఉండాలి. ఇవన్నీ డ్రెస్ కోడ్ అన్నమాట పెళ్లికి. ఆ విధంగా వారు వస్తారు. అంటే పెళ్లికి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని వారు ధరించి ఉండాలి అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలా వచ్చావు ఈ పెళ్లికి అని ఆ రాజుగారు అడిగితే అతని దగ్గర ఆన్సర్ ఉండదు. అతను మౌని అయి ఉండటం చూసి రాజుగారు ఇతనిని తీసుకెళ్ళి బయట చీకటిలోకి తీసుకెళ్ళి బంధించండి, అక్కడ ఏడుపు పండ్లు కొరకటం ఉంటాయి. అంటే ఆ చీకటిలో వాళ్ళకి ఉన్న శిక్షలకి వాళ్ళు ఏడవటం, ఆ శిక్ష భరించలేక పళ్ళు కొరుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి ఆఖరిలో ఒక మాట అంటారు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మాత్రం కొంతమందే అని అంటారు. ఎంత అద్భుతమైన వాక్యం అంటే అది మన జీవితాలకు కూడా మనం వర్తించుకోవచ్చు. పిలవబడిన వారు అనేకులు అంటే దేవుడు అందరినీ పిలుస్తారు. ఇక్కడ రాజుగారు పెళ్లికి చాలా మందిని పిలిచారు, కానీ వారెవ్వరు పాత్రులు కారని ఆయన నోటితో ఆయనే చెప్పారు. మొట్టమొదటిసారి ఆయన దాసుల్ని పంపించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వారు రానొల్లకపోయిరి. తన దాసుల్ని పంపించిన విధానాన్ని మనం ఆలోచించుకుంటే తండ్రి అయిన దేవుడు తన రాజ్యానికి తన జనాంగంగా పిలుచుకున్న ఇశ్రాయేలు వారు గుర్తొస్తారు. వాళ్ళని హెచ్చరిస్తూ ఆయన నాయకుల్ని, న్యాయాధిపతుల్ని, రాజుల్ని నియమించారు. ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు, తిరిగిపోయారు. రాజు ఎవరో తెలుసు, ఆయన పెళ్లి విందు ఎలాంటిదో తెలుసు, తమని పిలిచారని కూడా తెలుసు, కానీ వాళ్ళు రావడానికి ఒప్పుకోలేదని ఉంది సెకండ్ సెంటెన్స్లోనే. అంటే యెహోవా దేవుడు ఎంచుకున్న జనాంగము ఆయన పిలుపుకు తగినట్లు వారు లేరు. అందుకని ఆయన రెండోసారి వేరే దాసులను పంపించాడు. వేరే దాసులు అంటే ప్రవక్తలు. మనం ఊహించుకోవచ్చు, వాళ్ళు ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు మన బైబిల్లో చెప్పబడినట్లు. ఆ ప్రవక్తల్ని కొంతమంది వాళ్ళని లక్ష్యం చేయలేదు, ఇంకొంతమంది వాళ్ళని అవమానపరిచి కొట్టి చంపారు. అంటే చనిపోయిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. మనకి నూతన నిబంధనలో కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, మీకు ముందు వారు ఇలాగే ఎంతో మంది ప్రవక్తల్ని చంపారు, కాబట్టి ఇప్పుడు మీరు హత్సాక్షులైతే అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాని గురించి మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది అని చెప్తారు యేసుక్రీస్తు వారు. ఈ సెకండ్ కేటగిరీ దాసులు వెళ్ళి పిలిచినప్పుడు వారు పిలుపుని అందించడానికి వెళ్ళి ఆ పిలిచిన వాళ్ళ చేతిలో చనిపోయారు. ఇక్కడ మనం చూసుకుంటే వారు ప్రవక్తలై ఉండొచ్చు. అంటే ఇది ఒక ఉపమానం కాబట్టి ప్రవక్తలు ఏ విధంగా చంపబడ్డారో మనం గుర్తు చేసుకుంటే సెకండ్ కేటగిరీ దాసుల్లో ఒక ప్రవక్తలు వస్తారు. ఇప్పుడు రాజుగారు ఏమన్నారంటే అందరినీ పిలవండి. వాళ్ళందరూ మనం అన్నమాట, అన్యులందరినీ పిలవమన్నారు. కానీ పిలిచిన అన్యులకి ఒక పెళ్లి వస్త్రం ఉండాలి. అందరినీ పిలిచారు, కానీ మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే ఆ శాలకి, పెళ్లి శాలకి, విందు శాలకి వెళ్ళేటప్పుడు మనకి ఒక పెళ్లి వస్త్రం ఉండాలి. ఆ వస్త్రం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి, యేసుక్రీస్తు నందలి విశ్వాసము. రాజుగారి పిలిచారు కదా అని వెళ్ళిపోతే అక్కడ మనకి ఎంట్రీ అయితే ఉంటుంది, కానీ ఆ రాజుగారు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఆ విందుశాలలోంచి వాళ్ళు బయటకి పంపించబడ్డారు. అంటే మనము తండ్రి అయిన యెహోవా దేవుని యాక్సెప్ట్ చేసినట్టు యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయకపోతే, ఆయన నామాన్ని గనక మనం అంగీకరించకపోతే, విశ్వసించకపోతే, ఆయన వలననే మనకు ఆ ఎంట్రీ దొరికింది అని మనం అనుకోకపోతే మనము దేనికి పనిచేయము. అక్కడి వరకు వెళ్ళినా సరే దేవుడు మనల్ని ఆ చీకటిలోకి తోసివేస్తారు. కాబట్టి పెళ్లి వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క నీతి, యేసుక్రీస్తు వారి యందలి విశ్వాసము. ఆయన చేసినటువంటి కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనే మనందరి పాపాలకి సమాధానముగా తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టారు అన్న దానిని మనం విశ్వసిస్తేనే అదే పెళ్లి వస్త్రం. అప్పుడే మనకి పరలోకంలోకి ఎంట్రీ. అందుకని యేసుక్రీస్తు వారు కూడా నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పారు. కాబట్టి అందరినీ పిలిచారు, దేవుడైతే అందరినీ పిలిచారు. అందరూ ఆయన బిడ్డలే, ఆయన సృష్టి. కానీ
ఏర్పరచబడిన వారు అంటే దేవుని దగ్గర సదాకాలం జీవించడానికి ఏర్పరచబడిన వారు మాత్రం కొద్ది మందే. ఆ ఏర్పరచబడిన వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు అనేది మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21 వచనాల వరకు చూస్తే చాలా స్పష్టంగా ఉంది. ఆ 15 వచనాలకు ముందు 14 వచనాలు ఉంటాయి. అందులో ప్రియులైన దేవునిని పోలిన పిల్లల వలె నడుచుకొనుడి అని స్టార్ట్ అవుతుంది ఆ యొక్క అధ్యాయం. వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ అంతా చెప్పబడుతుంది. ప్రియులైన దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు వెలుగు సంబంధులుగా ఉంటారు. మిగతా వాళ్ళతో చేరి అపవిత్రత కానీ, జారత్వం కానీ, విగ్రహారాధన కానీ వారు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు చీకట్లోంచి వెలుగులోకి పిలువబడ్డారు కాబట్టి ఆ విధమైనటువంటి అపవిత్రత ఏమీ లేకుండా వారు చూసుకోవాలి. అంతేకాకుండా అట్టి వారితో పాలివారుగా కూడా ఉండవద్దు అని చెప్తారు. ఎందుకంటే అటువంటి చెడు కార్యాలు చేసేవారు, ఇందాక మనం చూసాం రాజమార్గాలలో మంచివారినేమి చెడ్డవారినేమి అందరినీ తీసుకొచ్చారు. కానీ మంచివారు తమ మంచితనాన్ని నిలుపుకోవడం అంటే ఇక్కడ మనకి ఆ పైన 14 వచనాలు చూపిస్తారు. ఏంటంటే అక్కడ చెడు కార్యాలు చేసేవారితో పాలివారై ఉండకుండా మీ నోట ఎటువంటి మాటలు, చెడ్డ మాటలు, పోకిరి మాటలు ఇవన్నీ పలకని వారితో, పలికే వారితో మీరు ఉండకూడదు. అట్టి వారితో పాలివారిగా కూడా ఉండకూడదు. చాలా మంది పిల్లలు అంటా ఉంటారు, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే నేను మాత్రం మంచిగానే ఉన్నాను. కానీ దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. మీరు అట్టి వారితో ఉంటే మీరు కూడా అలాంటి వారు అయిపోతారేమో అని చెప్తూ మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె మీరు నడుచుకోవాలి. ఎందుకంటే వెలుగు మన చీకట్లోంచి వెలుగులోకి వస్తే ప్రతిదీ ప్రత్యక్షపరచబడుతుంది అని అక్కడ ఉంది. ప్రత్యక్షపరిచేది వెలుగు. ఆ వెలుగే యేసుక్రీస్తు వారి మహిమ. ఆ మహిమ మీ మీద ప్రకాశిస్తుంది అని 14వ వచనంలో చెప్తారు. ఇప్పుడు 15వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా ఏర్పరచబడిన వారి యొక్క లక్షణాలు, క్రీస్తు యేసు యొక్క మహిమ ప్రకాశించేటటువంటి వారి లక్షణాలు ఉంటుంది. కాబట్టి సమయము పోని యొక్క దానిని మీరు సద్వినియోగం చేసుకోండి అని 15వ వచనంలో ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఏమంటుందంటే మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకొనుటకు చూచుకొనుడి. అంటే మీరు అజ్ఞానంతో ఉండకండి, జ్ఞానంగా ఉండి జ్ఞానంతో నింపబడదు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, క్రీస్తు వారి వాక్య జ్ఞానంతో నింపబడి చాలా జాగ్రత్తగా నడుచుకోవటానికి చూచుకొనండి అని అవివేకులై ఉండకుండా దేవుని చిత్తం ఏదో గ్రహించండి అంటారు. ఇందాక రాజుగారి చిత్తం ఏంటి? పెళ్లి విందులో పార్టిసిపేట్ చేయటం ఆయన చిత్తము. కానీ ఆ చిత్తానికి ఒక రూల్ ఉంది, పెళ్లి వస్త్రం ధరించుకొని రావాలి. ఆ పెళ్లి వస్త్రం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి యందలి విశ్వాసము, ఆయన యొక్క నీతిని మనం ధరించుకు రావాలి. మనకు ఎలాగో దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి అర్హత మనకి లేదు. ఆయన పిలిచిన వారికి ఆ అర్హత ఉందని పిలిచారు, కానీ వారందరు నిర్లక్ష్య పెట్టారు కాబట్టి ఆ పిలుపుని వారికి అర్హత లేదని రాజుగారు చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆయన ఎవరిని పిలిచారు, పిలిచిన వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయనుకుని పిలిచారో అటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి, అటువంటి క్రమాన్ని మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి అవివేకులుగా ఉండకుండా మీరు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుడి అని ఉంటుంది. అంతేకాకుండా అక్కడి నుంచి ఏం చెప్తా ఉంటారంటే మద్యముతో నిండుకొని ఉండకండి, ఎందుకంటే అందులో దుర్వ్యాపారం ఉంది. అంటే సడన్ గా దీనిలోకి ఎలా వచ్చారు? ఇప్పుడు దాకా అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల్లాగా ఉండండి, లేదా మీరు దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోండి, మద్యముతో నిండుకొని ఉండకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది. అంటే ఈ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి అందులో దుర్వ్యాపారం అంటే వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, అల్లరి ఎక్కువ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకనే మీరు అలా ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది అని చెప్తూ మీరు ఆత్మపూర్ణులై ఉండండి అంటారు. అంటే ఆత్మతో నిండి ఉన్నవారు ఇలాంటి లోక సంబంధమైన వ్యసనాలకి ఏమాత్రం వారు తావివ్వకూడదు. శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకున్న వారే ఆత్మపూర్ణులై ఉంటారు. అటువంటి ఆత్మపూర్ణులు ఏం చేయాలంటే మీరు కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, సంగీతముతో ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటున్నారు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలంటే ఆ మద్యం తీసుకునే వాళ్ళు ఆ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటారు, కానీ ఆత్మపూర్ణులై ఉండరు. కాబట్టి ఆత్మపూర్ణులై ఉన్నవారు ఒకరినొకరు ఎలా హెచ్చరించుకోవాలంటే సంగీతముతో, పాటలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, అటువంటి వాటితో వాళ్ళు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మీ హృదయములో క్రీస్తుని గురించిన, ప్రభువుని గురించిన పాటలతో ఆయనని కీర్తించాలి అన్నారు. అంటే ఒకరినొకరు హెచ్చరించుకోవటం కాకుండా ప్రభువుని గురించిన పాటలతో దేవునిని కూడా స్తుతిస్తూ అన్ని విషయాలలో
ప్రభువైన క్రీస్తు పేరట దేవుడు సమస్తాన్ని మనకి ధారాళముగా అనుగ్రహించారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి అని ఉంటుంది. ఎంత స్పష్టంగా ఉందో. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలన్నారు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా నడవమన్నారు. ఆ తర్వాత అవివేకులుగా కాకుండా దేవుని చిత్తమేదో గ్రహించమన్నారు. మద్యంతో కూడుకోకుండా, మద్యంతో నిండి ఉండకుండా మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఒకళ్ళనొకళ్ళు ఆత్మ సంబంధమైన పాటలతో, కీర్తనలతో, వాటిలతో హెచ్చరించుకోండి. మీ హృదయంలో ప్రభువును గురించి మీరు ఎల్లప్పుడూ స్తుతించుకుంటూ, అన్ని మనకు దయచేసిన దేవునిని స్తుతించటానికి, ప్రభు పేరట మనకి అన్ని ఇచ్చిన యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించుకుంటూ ఆయనకి మనము అన్ని వేళ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా మనకి అక్కడ ఏర్పరచబడిన వారి లక్షణాలు. అంటే పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నా కూడా ఏర్పరచబడిన వారు కొద్ది మందే. ఆయన ఎవరిని పిలిచారో, వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలని ఆశించారో వాళ్ళు అర్హమైన వాళ్ళు కాదు. మరి ఎవరు రాజమార్గాలలో ఉన్న వారిని అందరినీ పిలిచారు. కానీ ఆ పిలిచిన వాళ్ళల్లో కూడా పెళ్లి వస్త్రం లేకపోతే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షకు గురి చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తుని అంగీకరించకపోతే మనకి పరలోక రాజ్య ప్రవేశం లేదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారే ఏర్పరచబడిన వారు. ఈ ఏర్పరచబడిన వారు ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉంటే, జాగ్రత్తగా నడుచుకుంటూ అవివేకంతో కాకుండా వెలుగు సంబంధం లాగుండి ఇప్పుడు చెప్పుకున్న 8 క్వాలిటీస్ కలిగి మనము ఎంతో అప్రమత్తతతో మనం నడుచుకుంటూ ఆ విధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏర్పరచబడిన వారిలో మనం కూడా ఉంటాం. అట్టి భాగ్యము ఆ ఏర్పరచబడిన వారిలో మనం అందరం కూడా ఉండాలి. ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని నిరాకరించి దేవుని చేత ఉగ్రతకి గురి కాకూడదు, శిక్షకి వారు పాత్రులు అవ్వకూడదు అని దేవుడిని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన పెళ్లి విందుకు పిలువబడిన వారు అనేకులు నువ్వు పిలిచినా సరే వారు రానొల్లకపోయారని చూసాం. దాసుల్ని పంపించిన, 2వ కేటగిరీ దాసుల్ని పంపించినా సరే వాళ్ళని కూడా లక్ష్యము చేయక కొట్టి చంపిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రవ్వా, వారెవరు పాత్రులు కాదు కాబట్టి వారిని శిక్షకు గురి చేసి, ప్రవ్వా నీ పిలుపుకి అర్హమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని మీరు ఆశించి రాజమార్గాల్లో ఉన్న వారిని కూడా పిలుచుకున్నారు ప్రవ్వా. అట్టి వారిలో మేము కూడా ఉన్నాం తండ్రి. కానీ మేము పెళ్లి వస్త్రం ధరించి యేసుక్రీస్తు నామములో మీ చేత అంగీకరించబడటానికి ఏ విధంగా మేము నడుచుకోవాలో ఎంతో స్పష్టంగా ప్రభా మీరు ఇప్పుడు 15 నుంచి 22 వచనాల వరకు మాకు చూపించారు. కాబట్టి ఆ విధంగా మేమందరం ఉండగలిగినట్లు మాకందరికీ కూడా మీరు సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.